హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగా వర్షాలు పడుతున్నాయి, ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, జ్వరం. ఇలాంటి టైంలో ఘాటుగా రసం పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అది కూడా నా స్టైల్లో చూపిస్తా, రండి చూద్దాం. నేను చేసే రసం జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందన్నమాట. అది ఎలా చేయాలంటే, బాగా పండిన టమోటాస్ తీసుకోవాలండి. తీసుకొని గ్రేటర్ ఉంటుంది కదా, క్యారెట్ తురిమే గ్రేటర్, దాంట్లో బాగా తురిమామనుకోండి, పల్ప్ సపరేట్గా, తొక్క సపరేట్గా వచ్చేస్తుంది. ఇట్లా నేను ఒక 4-5 టమోటాస్ని పల్ప్ తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు రసం పొడి యాడ్ చేయాలి. నేను బయట రసం పొడి వాడను, ఇన్స్టెంట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అది ఎలా చేయాలంటే, ఒక కడాయిలో హీట్ అయిన తర్వాత జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఎండుమిర్చి తీసుకున్నాను, అంటే మా పిల్లలు కారం ఇష్టపడరు కాబట్టి. మీరు బాగా కారం ఇష్టపడేటట్టయితే ఇక్కడే ఒక 2-3 యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తెల్లగడ్డలు, కరివేపాకు కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ ఇంక్లూడ్ అయిపోతుంది అనమాట మన రసంలో. సో ఇవన్నీ బాగా వేసి మిక్సీ చేసేసుకోవాలి. ఈ పొడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, చిన్న ప్రో టిప్ అనమాట, అంతే. తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పల్ప్లో ఈ పొడి వేసేసి, తగినంత పసుపు, కల్లుప్పు, నేను ఎప్పుడు కల్లుప్పు యూజ్ చేస్తాను అనమాట, అంటే మనం బాగా మెత్తగా స్మాష్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి. ఒక 2 గింజల చింతపండు ఎక్కువ వాడను రసంలో, మీరు కూడా ఎక్కువ వాడబాకండి. ఎందుకంటే చింతపండు మనం ఎంత తక్కువ వాడితే అంత మంచిదంట కూరల్లో. సో 2 గింజలు తీసుకున్నాను అనమాట. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గుజ్జులో మనం తగినంత వాటర్ పోసుకోవాలి. మనం టేస్ట్ చూస్తాం కదా, ఉప్పు అంతా సరిపోతుంది. సో మనకి ఎంత నీళ్ళు అయితే సరిపోతాయో అంత నీళ్ళు పోసుకొని స్టాప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ రెడీ చేసుకున్న మిక్చర్ని, ఇదే మన రసం రెడీ అయిపోయింది. దీన్ని మనం స్టవ్ మీద పెట్టి బాగా హీట్ చేయాలన్నమాట. ఇది బాగా ఉడికిన తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపుకి కూడా ఏం లేదండి, సింపుల్. ఒక్క చిటికెడు నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, ఒక 2 తెల్లగడ్డలు దంచి, తర్వాత ఒక చిన్న మిరపకాయ గిల్లి వేసేసుకోవాలన్నమాట. ఈ టైంలో మనం కరివేపాకు కూడా లాస్ట్లో యాడ్ చేసేసి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా లేదు. దీంతోపాటు కొంచెం ఇంగువ పొడి యాడ్ చేసుకున్నామంటే మన రసం గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ అక్కడ బాయిల్ అవుతుంది కదా వేడి రసం, దాన్ని తీసి తాలింపులో వేసుకున్నాం అనుకోండి, చూసారు కదా ఎంత బాగా పొగలుగా ఎక్కుతుందో. అంతే, మన రసం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కుదిరితే ట్రై చేయండి, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది నా స్టైల్లో రసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ ఫర్ మై ఛానల్. మళ్ళీ వీడియోలో కలుద్దాం.